శ్రీ భ్రమరా BVSR హోమ్స్ మనదర్శిలో మెట్రో నగర స్థాయి సదుపాయాలతో 16.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న భారీ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, సోలార్ ఫెన్సింగ్, కాంపౌండ్ వాల్, 24 hours CC కెమెరా సెక్యూరిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు ఎలక్ట్రికల్ లైన్స్, విశాలమైన 40 feet సిమెంట్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కి పైప్ లైన్, 100% క్లియర్ టైటిల్ మరియు వాస్తు వంటి అనేక సౌకర్యాలతో కూడిన ప్రాజెక్ట్ శ్రీ భ్రమరా BVSR హోమ్స్. మరిన్ని వివరాలకు కాల్ చేయగలరు. వేసవి పంటలుగా నువ్వు, మినుము సాగు చేసుకోవాలని దర్శి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ CH వరప్రసాదరావు రైతులకు సూచించారు. జనవరి మాసానికి సంబంధించిన శిక్షణ మరియు సందర్శన కార్యక్రమం ఈరోజు స్థానిక ARSలో నిర్వహించగా డాక్టర్ వరప్రసాదరావు అధ్యక్షత వహించి మాట్లాడారు. సాగర్ ఆయకట్టులో రైతులు నువ్వులు లేదా మినుము సాగు చేసుకోవడం లాభదాయకమని చెప్పారు. సేంద్రియ ఎరువులతో పాటు పోషకాలను కూడా పైపాటుగా లేదా ద్రవ రూపంలో వాడుకుంటే పైర్లు ఆరోగ్యవంతంగా ఎదిగి అధిక దిగుబడులు పొందవచ్చని డాక్టర్ వరప్రసాదరావు వివరించారు. ఒకటేంటంటే ఎక్కడైనా చౌరున్నా ఆ ప్రాబ్లం వస్తున్నారు, చౌరు లేదు బాగానే ఉంది, కాలువ కింద సాగు చేస్తున్నారని చెప్పి పొలాలు చెప్పి అంటున్నట్లయితే అక్కడైనా మనకు అనలైట్స్ ప్రాబ్లం. అనలైట్స్ అంటే మామూలుగా ఎర్తబాంబ్స్ ఉంటాయి చూడండి, దాంట్లో సన్నగా వస్తాయి. సన్నగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది రూట్స్కు న్యూట్రియంట్స్ సరిగ్గా సప్లై చేయకుండా ఆపేస్తారు. తద్వారా ఏంటంటే నాటినవన్నీ కూడా ఎల్లోయిష్గా మారిపోయి డ్రై అయిపోతుంది. సో దానికైతే 3G గ్రాన్యూల్స్ అప్లికేషన్ చేస్తే సెట్ అయిపోతుంది. పెద్ద ప్రాబ్లమాటిక్ కాదు, కానీ ఆ ఎల్లోయిష్ ఉండడం వల్ల అయితే స్టాండర్డ్ గ్రోత్ ఉంటుంది, పెరుగుదల ఉండదు, అది అబ్జర్వ్ చేస్తాం. సో దాని బట్టి ఆ రీజన్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకొని చదువుతుందా లేదా దాన్ని బట్టి ఈ కెమికల్స్ ఏదైనా క్యాలరీస్ మీకు టూ చూస్తే కనిపిస్తుంది, చిన్న చిన్న వామ్స్ ఉంటాయి. ఏదైనా ఉంటే మనకి 3G గ్రాన్యూల్స్ అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు కూడా గాల్బీడ్స్ అని చెప్తున్నారు. ఇంకా గాల్బీడ్ ఏంటంటే జనరల్గా వచ్చేదంటే సెప్టెంబర్ సోయిల్స్ హార్వెస్ట్ తర్వాత సెప్టెంబర్ సోయిల్స్ అప్ టు డిసెంబర్ వరకు సోయిల్ చేసినా కూడా అన్స్పాండింగ్ చేసినా కూడా గాల్బీడ్ అటాక్ ఎక్కువ వచ్చినట్టు అవకాశం ఉంది. ఇప్పుడైతే పెద్దగా ప్రాబ్లం ఉండదు, నా తెలిసి గాల్బీడ్ ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇప్పుడు ఆల్రెడీ రైతులతో కూడా మేము మాట్లాడినప్పుడు ఈ గాల్బీడ్ ప్రాబ్లం వల్ల దాదాపు 20 bags 20 bags తీసుకోవడం రైతులందరూ కూడా మేజర్గా ఎఫెక్ట్ అయిన ఏరియాస్ అంతా కూడా ఈ పులిపాడు కానివ్వండి, కొమ్మూరు కానివ్వండి, రెడ్డినగర్ కోసం ఆ ఏరియా ఎక్కువగా డ్యామేజ్ జరగడం జరిగింది. మా జిల్లాలో ఎక్కువగా ఇది ఏంటంటే గార్బేజ్ పోటీ ఏరియా అనుకుంటే ఎప్పుడు కూడా అదే ప్రాబ్లం వస్తుంది ఈ ఏరియా దర్శి. సో వాళ్ళు 20 to 25 bags తీసుకున్నారు. జనరల్గా 30-35 bags కావాల్సిన దాదాపు ఒక 10 bags తగ్గి ఎకనామిక్స్. సో అది ఒక ప్రాబ్లం ఉంది. దానికి ఎప్పుడైతే ప్రాబ్లం ఉన్నది కానీ ఆల్రెడీ అయితే కెమికల్స్ ఆల్రెడీ చెప్పే ఉంటారు, డీజెట్ కానివ్వండి. అది మా వాళ్ళు ఒక వీడియో కూడా తయారు చేసి పెట్టినాము. అందరూ ఏదైనా ఉంటే అది షేర్ చేయాలి, యూట్యూబ్లో పంపిస్తాం మీకు. దాంట్లో కెమికల్స్ కానీ అని కూడా రాసి క్లియర్గా చెప్పినా కానీ అదే అది రైట్ టైంలో వాడుకోవాలి. ఒకసారి వచ్చిన తర్వాత పోదు. ఇనిషియల్ స్టేజెస్లోనే ఒకసారి ట్రాన్స్ప్లాంట్ మీకు ఈ ఏరియాలో ముఖ్యంగా మీరు మాస్ స్ప్రెడ్ చేయాల్సిందంటే ఈ ఏరియాలో Like, share, subscribe, and get notification.